అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏదో నవ్వుల పోటీలు పెట్టినట్టు నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు కదండి. ఏమనురాగం, ఏమన్యోన్యత! వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదండి. ఆహా కర్రీ ఈ కర్రీ ఎందుకు, డైరెక్ట్ గా చికెన్ వండేద్దాం. ఈ టీవీ అభిరుచి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 500 గ్రాముల చికెన్. ఓ మాకు తెలీదండి చికెన్ కర్రీకి చికెన్ కావాలని. నెక్స్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటా, కొత్తిమీర. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర. నెక్స్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆగు, ఫస్ట్ దీన్ని ఇలా సెటప్ చేసుకుందాం. స్టవ్ వెలిగించాలి. అయ్యో ఇది వెలిగి చావట్లేదే. స్టవ్ వెలిగించాలని చెప్పిన వాళ్ళు ఎలా వెలిగించాలో కూడా చెప్పాలి కదా. హాఫ్ నాలెడ్జ్ పీపుల్. ఛే ఎలాగా? వంట చేయడానికి వచ్చారో లేక పెళ్లికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. అంతా హిందీ సీరియల్ ప్రభావం. ఎదుటి వాళ్ళు ఎలా తయారయ్యారన్నది కాదు సార్, ఫస్ట్ స్టవ్ ఎలా వెలిగించాలో నేర్చుకోండి. ఓ ఓహో. ఏయ్! ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసి లైట్ గా హీట్ అవనివ్వాలి. ఓకే వెయిట్. వెళ్ళండి. థ్యాంక్స్. ఏంటి యాసిడ్స్ గా ఫాలో అయిపోతూ సేమ్ కర్రీ చేస్తుంది. మీరు చూడాల్సింది అటు ఇటు కాదు. సో ఇందులో జీలకర్ర, అలాగే కాసిన్ని ఆవాలు, ఇన్ని యాసిడ్స్ గా ఫాలో అయిపోయేలా ఉందిగా. ఏం చెప్తాం? ఇప్పుడు ఎలా వింటావో ఎలా ఫాలో అవుతావో చూస్తా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని వేసి దూరగా వేయించుకోవాలి. ఆ పప్పుల డబ్బా అందుకో, ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా. అది రింది అని బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా.
వైఫై ఆఫ్, ఈటీవీ అభిరుచి కూడా ఆఫ్. ఇప్పుడు కిచెన్ లో బావగారికి కష్టాలు స్టార్ట్. ఏంటి బఫర్ అవుతుంది? ఆఫ్ అయిపోయిందా? ఏమై ఉంటుంది? ఇప్పుడే వైఫై సిగ్నల్ పోయి చావాలా? కర్రీ సగంలో ఉంది, ఏం చేయాలి? ఛా! ఆహా ఏమి రుచి అనరా మై మరచి. ఆహా దాసరథి కరుణాపయోనిధి. ఒరే అబ్బాయి, నువ్వు వంట చేయడం లేట్ అయితే ఆ యముడు తొందరపడి వచ్చేలా ఉన్నాడు రా. కొంచెం ఫాస్ట్ గా వండు. అంతర్యామి అలసితి సొలసితి. ఒరే, నా పాట వినపడిందా? వినపడి చచ్చింది స్వామి. నాకేమన్నా చెవుడా ఏంటి? వండుతున్నాను, కొద్దిగా వెయిట్ చేయండి. ఒరే, ముక్క కొంచెం మెత్తగా ఉడకనివరా? దేవుడి కంటే ముందు నీకు తొందరగా ఉన్నట్టుంది. ఆహా గుమగుమా అంటుంది, అద్దరిపోయింది. యా, తను కూడా సేమ్ కర్రీ చేస్తుంది కాబట్టి కొంచెం తెలుగుగా మేనేజ్ చేసి కాపీ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. బాబాయ్ ఆకలికి ఎక్కలు తప్పుతాయి. ఆహా No, no, no. Aí vai voltar chegando no pedaço, meu compadre Zé Carlos vai dizer o pai.
దెబ్బేసిందిరా. ఆహా ఆహా. అది కారం అని మాకు తెలియదు, మేము చూడలేదా? మళ్ళీ దాన్ని దాచిపెట్టి ఒకటి పెద్ద బిల్డప్. One, a two, a three, a four, a five. ఒరే అబ్బాయ్, అయిపోవచ్చింది సామి. ఆ ఎమ్ముడు ఆగినా నువ్వు ఆగేటట్టు కనిపించడం లేదు. అబ్బా అది కాదురా, నాలుగుకి రుచి చచ్చిపోయింది, అందుకే కొంచెం స్పైసీగా వండు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తింటుంటే కళ్ళలోంచి నీళ్లు రావాలి, గుర్తు పెట్టుకో. ఒంట్లో నుంచి మొత్తం వాటర్ పోయినా సరే కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలంట. వీల్ చైర్లోన కోరికలకి ఏం తక్కువ లేదు. 6, 7, 8. హలో, ఏంటి అలా చూస్తున్నావు? ఆహా ఏం లేదు, ఎలా చేస్తున్నారా అని. చూసి కాపీ కొట్టడం కాదమ్మా, కొంచెం నాలాగా సొంతంగా చేయడం నేర్చుకో, ఓకేనా? అలాగేనండి, అలాగే. కావాలా కారం? అయ్యో ఏంటండి, చూసుకోవాల్సిన పని లేదా? ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా చెప్పండి? చెయ్యలేవండి. ఏం అవసరం లేదు. అబ్బా ఇవ్వండి. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే. గిన్నెలకు కూడా పక్షపాతమే. ఎదుటి వాళ్ళు తీస్తే కాలేదు, కానీ నాకు మాత్రం ముట్టుకోగానే కాలిపోయింది. అలా వేడిగా ఉన్న గిన్నెని కింద దించడం అన్నది అది కూడా ఒక కళ. మేము రోజు వంట చేస్తాం కాబట్టి మాకు అలవాటు.
ఆంటీ నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే వస్తున్నారు, కర్రీ మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బాబాయ్ వంట రెడీ. అవునా, తిందాం పద, కూర్చోరా. కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను, వెయిట్ చేయి. ఈలోగా కర్రీ ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తాను. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎలా ఉందో ఏంటోనా? హ, మామూలుగా కాదు, అదిరిపోయింది. ఏంటే ఆయన చెప్పడం ఎందుకు, కొద్దిసేపు ఆగితే అర్థం అవుతుంది కదా. ఆ? ఇప్పుడే వస్తాను, కర్రీ మీద ఒక కన్నేసి ఉంచు. ఆ? రెండు కళ్ళు వేసి చూస్తే నీకేమైనా ప్రాబ్లమా? లేట్ చేయకుండా ఫాస్ట్ గా వచ్చేరా. అది ఏదైతే చెప్పిందో వాటన్నిటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. అది చెప్పినట్టే ప్రతి క్షణం వాడి పక్కనే ఉంటూ వాడిని కాపాడుకుంటూ వస్తుంది. వదిలేస్తే, ఇంకా ఇలాగే చూస్తూ ఊరుకుంటే అది ఖచ్చితంగా అనుకున్నది సాధించేస్తుంది. కానీ ఈలోపే దాన్ని నా కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చెయ్యాలంటే వాణ్ణి పూర్తిగా డ్రగ్స్ కి బానిసం చేసి పిచ్చి నా కొడుకుని చేసి పడేయాలి. ఎస్ ఎస్ ఏరా, నా పక్కనే ఉన్నట్టు నటిస్తూ డ్రగ్స్ కలిపి ఇంత మోసం చేస్తావా? బ్రో బ్రో నేను చెప్పేది విను బ్రో. వినరా, నీ మాయమాటలు వినే దేవతలంటే నా మీనాక్షిని అనుమానించాను. తనని, తన ప్రేమని దూరం చేసుకున్నాను. నేను చెప్పేది విను బ్రో.